హాయ్ ఫ్రెండ్స్. కువైట్లో 191 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్న ఒక ప్రవాస డ్రైవర్‌ని కువైట్‌లో అరెస్ట్ చేశారు. ఇంకా అతని కార్‌ని జప్తు చేసుకొని అతన్ని కోర్టుకు రిఫర్ చేయడం జరిగింది. కువైట్ దేశమంతటా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం మరియు రోడ్డు భద్రతను పెంచడమే లక్ష్యంగా కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వారు కువైట్ దేశమంతటా పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ తనిఖీలు అనేవి నిర్వహిస్తున్నారు. వార్తా వర్గాల సమాచారం ప్రకారం గత 48 గంటలుగా కువైట్‌లోని పలు ప్రదేశాల్లో జరుగుతున్న ట్రాఫిక్ తనిఖీల్లో ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో అలాంటి డ్రైవర్లకు ట్రాఫిక్ వైలేషన్ అనేది నమోదు చేయడం జరిగింది. ఇంకా ఏకంగా ఈ చెకింగ్‌లలో 149 కార్లను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు జప్తు చేసుకున్నారు. ఇంకా ఈ తనిఖీల్లో హైలైట్ ఏందంటే ఒక ప్రవాస డ్రైవరు 191 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ రాడార్‌కు చిక్కిపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి అతని కారు జప్తు చేసుకొని అతన్ని కోర్టుకు రిఫర్ చేయడం అనేది జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా ప్రమాదాలను తగ్గించడానికి మరియు సురక్షితంగా డ్రైవింగ్ పద్ధతులను నిర్ధారించడానికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కువైట్లో పనిచేస్తున్న మన డ్రైవర్ అన్నలు కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ ను రెగ్యులేషన్ ఫాలో అవుతూ కార్లను నడిపితే మంచిది. ఇంత వేగంతో కనుక కార్లు నడిపితే అక్కడ ఏదైనా జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ ఫైన్స్ కూడా కువైట్లో ఇప్పుడు విపరీతంగా పెంచేశారు. ఒక ఇప్పుడు 150 దినార్లు అంటే మీది ఒక నెల జీతం వెళ్ళిపోయినట్టే. కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ రూల్స్ ను రెగ్యులేషన్ పాటిస్తూ గల్ఫ్ లో పనిచేస్తున్న మన డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తే మంచిది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.